మంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం గురించి చెప్పమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఆ డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్స్ గురించి మాట్లాడతాం. ఓకే, సో ఈ కోర్స్ వచ్చేసి 1 year. ఓకే, సో 6 months స్టడీ అండ్ 6 months ఇంటర్న్షిప్ అనమాట. ఓకే, సో ఫస్ట్ 6 months 3 hours per day ఫ్రమ్ మండే టు ఫ్రైడే. సో రిమైనింగ్ 3 hours లో మీరు పార్ట్ టైంకి వెళ్ళొచ్చు, లేకపోతే కాలేజ్ మీద డిపెండ్ అవ్వకుండా ఫుల్ టైం జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, సో 6 months తర్వాత ఓకే, సో కాలేజే రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకు ఒక ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఇంటర్న్షిప్ లో మీ శాలరీ వచ్చేసి 1000 to 1200 సింగపూర్ డాలర్స్ అనేది సంపాదిస్తారు. అంటే మన ఇండియా డబ్బుల్లో ₹1,00,000 పైనే. సో ఈ ఇంటర్న్షిప్ లో మీరు ఎలా వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీ ఫుల్ టైం జాబ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్ టైం జాబ్ అంటే సో వర్క్ పర్మిట్ అని, లేకపోతే ఎస్పాస్ అని. సో ఇది వచ్చేసి మేము ప్రామిస్ చేయం. ఓకే, సో ఇంటర్న్షిప్ మాత్రమే కాలేజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఇంటర్న్షిప్లో మీ స్కిల్ చెక్ చేసి, బిహేవియర్, మీ క్యాపబిలిటీస్ అన్ని చెక్ చేసి మీరు నిజంగానే సూట్ అవుతారా లేదా అని డిసైడ్ చేసేది ఎంప్లాయర్. ఓకే, సో అదే అనమాట. ఫస్ట్ 6 monthsలో మీరు ఏం నేర్చుకుంటారు? ఓకే, సో ఫస్ట్ 6 monthsలో హాస్పిటాలిటీ ఆపరేషన్స్ గురించి, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ గురించి, కస్టమర్ సర్వీస్ గురించి, హోటల్ మేనేజ్మెంట్ బేసిక్స్ గురించి, సో ఫుడ్ అండ్ బెవరేజ్ ఆపరేషన్స్ గురించి, హౌస్ కీపింగ్ ఆపరేషన్స్ గురించి, టూరిజం ఇండస్ట్రీ ఫండమెంటల్ బేసిక్స్ గురించి సో మోస్ట్లీ మీరు తెలుసుకుంటారు. ఓకే, సో 6 months తర్వాత ఓకే, సో ఇంటర్న్షిప్లో ఎటువంటి పొజిషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ అయినా సరే, లేకపోతే ఆ వెయిటర్ అయినా సరే, కిచెన్ హెల్పర్ అయినా సరే, గెస్ట్ సర్వీస్ అసోసియేట్ అయినా సరే, సో సమ్ రిసెప్షనిస్ట్ అయినా సరే, డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ. ఓకే, సో వీ కెనాట్ ప్రామిస్ ద పర్టికులర్ పొజిషన్, ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ అనమాట. ఓకే, సో ఆ విధంగా మీకు ఇంటర్న్షిప్ లో మిమ్మల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఒకవేళ ఆ పర్టికులర్ పొజిషన్ లో ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, మీరు మీ ఇంట్రెస్ట్ అనేది మీరు ఆ హోటల్ మేనేజర్ కి లేకపోతే ఆ ఎంప్లాయర్ కి మీరు తెలియజేసినట్లయితే వాళ్ళు చేంజ్ చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగినాయి. సో ఈ కోర్స్ ఫీజ్ సంగతికి వస్తే ఒరిజినల్ కాలేజ్ ఫీ మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే సో 6,000 ప్లస్ ఉంటుంది. ఓకే, ప్లస్ GST. కానీ డిస్కౌంటెడ్ కాలేజ్ ఫీ అనేది మేము ఆఫర్ చేస్తున్నాం. అంటే 4,360 సింగపూర్ డాలర్స్ ఇంక్లూడింగ్ GST. ఓకే, సో ఇది మాత్రమే మీరు పే చేస్తే చాలు, ఇది కాలేజ్ ఫీ. ఓకే, సో దాని తర్వాత ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? సో ప్రాసెసింగ్ వచ్చేసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్ పాస్ అప్లై చేయడానికి ఫస్ట్ మీరు డాక్యుమెంటేషన్ అనేది సెండ్ చేయాలి. సో డాక్యుమెంటేషన్ అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అంటే మీ 10th సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, తర్వాత మీ బర్త్ సర్టిఫికేట్. ఓకే, ఈ డాక్యుమెంట్ సెండ్ చేసిన తర్వాత మేము అన్ని పీడిఎఫ్లో సెండ్ చేయాలన్నమాట. సో దాని తర్వాత మీరు 150 సింగపూర్ డాలర్స్ అనేది పే చేయాలి. సో ఈ 150 సింగపూర్ డాలర్స్ ఏంటంటే సో మేము అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి గవర్నమెంట్కి. ఎందుకంటే వితౌట్ పేయింగ్ అప్లికేషన్ ఫీ వీ కెనాట్ సబ్మిట్ యువర్ స్టూడెంట్ పాస్. ఓకే, సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 45 సింగపూర్ డాలర్స్, తర్వాత 105 సింగపూర్ డాలర్స్ వచ్చేసి కన్సల్టేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో మీ నో నీడ్ టు పే. ఎందుకంటే మేము ఏదైతే ఎఫర్ట్స్ పెడతామో ప్రతిదీ మీ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయడానికి, తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మేము క్లియర్ చేసి మీ సింగపూర్ వచ్చేంత వరకు ప్రతిదీ చూసుకోవడానికి సో మీరు జస్ట్ 105 సింగపూర్ డాలర్స్ అనేది పే చేస్తారు. సో దాని తర్వాత మీకు వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు కాలేజ్ ఫీ అనేది కాలేజ్ అకౌంట్కి మీరు పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో అదే అనమాట. సో దెర్ ఈస్ నో హిడెన్ ఫీ. ఓకే, నో నీడ్ టు పే ఎనీ సెకండ్ పార్టీ అకౌంట్. సో అది అర్థం చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఫ్రాడ్ గురించి తర్వాత స్కామ్స్ గురించి కూడా భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు స్టూడెంట్ పాస్ అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 7 working days లో మీకు ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. ఆఫర్ లెటర్ అంటే మీరు అప్లై చేసిన కోర్స్ డీటెయిల్స్ ఉంటాయి, మీ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, తర్వాత మీరు ఎప్పుడు సింగపూర్ రావాలనేది క్లియర్ గా ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేసి ఉంటాం. సో దాని తర్వాత మీకు అప్లికేషన్ ఐడి అనేది కూడా ఇస్తాం. అప్లికేషన్ ఐడి ఏంటంటే మీ స్టూడెంట్ వీసా స్టేటస్ అనేది మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అనేది నేను గైడ్ చేస్తాను. ఓకే, సో అది ఒక బెనిఫిట్ అనమాట. ఓకే, సో వీసా అప్రూవ్ అయిన తర్వాత మీరు కాలేజ్ ఫీ క్లియర్ చేసి సింగపూర్ రావాల్సిందే. సో దాని తర్వాత మీకు కాలేజ్లో ఒక ఓరియంటేషన్ ఉంటుంది, అంటే ఒక మీటింగ్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు క్లాస్ టైమింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది మీకు క్లియర్గా చెప్తారు. సో తర్వాత మిగతా విషయాలు మీరు కన్సల్టేషన్లో కూడా డిస్కస్ చేయొచ్చు, మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటాయి. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, లేకపోతే కెరియర్ కౌన్సిలింగ్ కానీ కావాలనుకుంటే సో మీకు కింద కనిపించే నెంబర్లకి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. సో నేను మళ్ళీ జూమ్ సెక్షన్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే టైం తీసుకొని మీ పేరెంట్స్తో లేకపోతే మీ ఫ్రెండ్స్తో ఓకే తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.